హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 29 జూలై 2020కి సంబంధించి చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనము 29వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ అయితే చేయండి. ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కరోనా నిర్ధారణ పరీక్షలు కేవలం 36 నిమిషాల్లో చేయగలిగే పరికరాన్ని అయితే ఆవిష్కరించారు? సో ఆన్సర్ అయితే కామెంట్ అయితే చేయండి. ఈరోజు ఎడిటోరియల్ అయితే ఉంటుంది స్పెషల్గా. సో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియోని ఎవరు ఎడిటోరియల్ చూడాల్సిన వాళ్ళైతే లాస్ట్ దాకా అయితే చూడండి వీడియోని. ఓకే, సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కాశ్మీరీ వేర్పాటు వాద నేత అయిన ఎవరికి పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్-ఏ పాకిస్తాన్ అందజేయాలని చెప్పి నిర్ణయించారు అని చూసుకుంటే, సయ్యద్ అలీ గిలానీకి ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించి పౌర పురస్కారమైన నిషాన్-ఏ పాకిస్తాన్ అనే అవార్డు అయితే అందజేయాలని చెప్పి నిర్ణయించడం అయితే జరిగిందంట. సో ఈయన చూసుకుంటే భారతదేశానికి చెందిన వ్యక్తే, కానీ ఇక్కడ కాశ్మీర్లో చూసుకుంటే వేర్పాటువాద నేత. సో ఈయనకి మెయిన్గా చూసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు పౌర పురస్కారం, వాళ్ళకి సంబంధించి అత్యున్నతమైన పురస్కారం ఇక్కడ నిషాన్-ఏ పాకిస్తాన్. సో ఆ అవార్డుని అయితే ఇక్కడ ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందంట. కాశ్మీరీ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్-ఏ పాకిస్తాన్ను అందజేయాలని చెప్పి పాకిస్తాన్ నిర్ణయించింది. ఈ మేరకు ఈ తీర్మానాన్ని పాక్ సెనేట్ సోమవారం అయితే ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆయన పేరు మీద ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సెనేట్ అయితే ప్రతిపాదించింది. పాక్లో సయ్యద్ అలీ గిలానీకి ప్రతినిధిగా ఉన్న అబ్దుల్ గిలానీ ఈ విషయాలను అయితే ధృవీకరించారు అని చెప్పి అయితే ఈరోజు రావడం అయితే జరిగింది. సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఆధారంగా ఢిల్లీలో నైట్రోజన్ డయాక్సైడ్ శాతం ఎంత తగ్గింది అని చూసుకుంటే 70% తగ్గిందంట. నేను రీసెంట్గానే మీకు కరెంట్ అఫైర్స్లో ఒకటైతే చెప్పడం అయితే జరిగింది. సో ఓజోన్ లేయర్, ఏదైతే ఓజోన్ లేయర్ ఉంటుందో, ఓజోన్ లేయర్లో అతిపెద్ద రంధ్రం ఏదైతే ఉందో అది దానికంతటా అదే ఇక్కడ మూసకపోయింది అని చెప్పి నేనైతే మీకు చెప్పడం అయితే జరిగింది. కప్పుకునింది అని చెప్పి మీకు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనము ఏమైందంటే ఈ నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు తగ్గడం వల్లే అదైతే దానికంతటా అదే మూసకపోయింది. సో ఇక్కడ మెయిన్గా ఢిల్లీలో చూసుకుంటే 70% అంటే ఎక్కువగా ఇక్కడ కాలుష్యం ఎక్కువగా ఉండేది ఢిల్లీలోనే, మన భారతదేశంలో చూసుకుంటే. సో ఐక్యరాజ్య సమితి ఒక తాజా నివేదిక అయితే వెల్లడించడం అయితే జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే ఢిల్లీలో 70% నైట్రోజన్ డయాక్సైడ్ శాతం అయితే తగ్గిపోయినట్టు ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. దానికి ముఖ్య కారణం చూసుకుంటే ఈ లాక్డౌన్ కారణంగానే ఇది తగ్గినట్లయితే చెప్తున్నారు. సో లాక్డౌన్ కారణంగా చాలా పరిశ్రమలు అయితే మూసుకుపోయాయి. అలాగే వాహనాలు అయితే ఎక్కువగా రోడ్ల మీదకైతే రావట్లేదు. సో ఇది ప్రధాన కారణం అంటున్నారు. ఒక్క భారతదేశంలోని ఢిల్లీలోనే కాదు, చైనాలో తగ్గాయి, అలాగే అమెరికాలో కూడా తగ్గినట్లు ఇక్కడ ఏదైతే ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక అయితే చెప్తోంది. సో ఎక్కువగా చూసుకుంటే మన భారతదేశంలోనే తగ్గినట్లయితే ఈ నివేదిక ఆధారంగా తెలుస్తుంది. సో మన భారతదేశంలో 70% అయితే తగ్గాయంట. అదే చైనాలో చూసుకుంటే దాదాపుగా ఒక 40% అయితే తగ్గినట్లయితే తాజా నివేదిక అయితే చెప్తోంది. సో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ మనం చూసుకుంటే లాక్డౌన్ కారణాలు, సో ఇవన్నీ చెప్పింది. సో ఇక్కడ ఏదైతే నేను చెప్పాను అదే ఉంది. చైనాలో చూసుకుంటే 20% తగ్గినట్టు ఇక్కడైతే చెప్తుంది. సో మెయిన్గా ఈ నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల ఏమవుతుంది అని చూసుకుంటే, ఏదైతే మానవులు ఉంటారో మనకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల. అలాగే ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో అది కూడా క్షీణించే అవకాశం కూడా ఉంటుంది ఈ నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. గాలి కూడా కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. సో దాంతోపాటు ఊపిరి సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా ఐసిస్ టెర్రరిస్టులు ఏ రాష్ట్రాల్లో పెరుగుతున్నారు అని చూసుకుంటే కేరళ, కర్ణాటక. సో మన ఇండియాలో చూసుకుంటే ఈ ఐసిస్ సంబంధించిన టెర్రరిస్టులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతున్నారు అని చూసుకుంటే కేరళలో, అలాగే కర్ణాటకలో ఎక్కువగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి చూసుకుంటే మళ్ళీ హెచ్చరించడం అయితే జరిగింది. భారత్లో ఎక్కువ మూలాలు ఈ కేరళ, కర్ణాటకలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, భారీ స్థాయిలో విధ్వంసం ఏదైతే చేయబోతున్నారు అని చెప్పి ఇక్కడ ఐక్యరాజ్య సమితి అయితే ఇక్కడ హెచ్చరించడం అయితే జరిగింది. అలాగే అయోధ్యలో రామ మందిరం కూడా
ఈ నెల 5వ తేదీ ఆగస్ట్ 5వ తేదీ స్టార్ట్ చేయబోతున్నారు కదా. సో అక్కడ కూడా ఒక పెను విధ్వంసం అయితే సృష్టించబోతున్నారు అని చెప్పి ఈ రోజు అయితే న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది. సో అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ న్యూస్ మాత్రమే అయితే రావడం అయితే జరిగింది. ఐక్యరాజ్య సమితి చెప్పలేదు. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే కేరళ మరియు కర్ణాటకలో ఎక్కువగా మూలాలు ఉన్నట్లయితే గుర్తించడం అయితే జరిగింది అంటున్నారు. సో వీటి వల్ల ఎక్కడ వీళ్ళు విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు అని చూసుకుంటే వీళ్ళు అల్ ఖైదా గ్రూపుకు సంబంధించి 150 నుండి 200 మంది దాకా ఉన్నారంట. వీళ్ళు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాను మరియు మయన్మార్లో దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఐక్యరాజ్య సమితి హెచ్చరించడం అయితే జరిగింది. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గ్రూపుకు సంబంధించిన టెర్రరిస్టులు. ఆఫ్ఘనిస్తాన్ గ్రూపుకు సంబంధించిన టెర్రరిస్టులు ఇక్కడ చూసుకుంటే మెయిన్గా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, భారత్లో, మయన్మార్లో ఉన్నట్లు 150 నుండి 200 మంది అయితే ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది. సో ఇక్కడ తాజా నివేదిక అయితే మనకు చెప్తోంది. ఐసిస్ సంబంధించి తాజా నివేదిక ఇక్కడ ఐక్యరాజ్య సమితి అయితే విడుదల చేయడం జరిగింది. సో మన ఇండియాలో చూసుకుంటే కేరళలో మరియు కర్ణాటకలో ఉన్నట్లయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక అయితే మనకు హెచ్చరిస్తోంది అనుకోవచ్చు. ఎస్బీఐ ఏ సంస్థతో కలిసి కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డును తీసుకొని వచ్చింది అని చూసుకుంటే ఐఆర్సిటిసి. ఏంటి ఈ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డ్ అని మెయిన్గా మనం ఒకసారి గమనిస్తే మనం ఏదైతే పిఓఎస్ మిషన్కి వెళ్తాం కదా, సో పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ఏదైతే మనం స్వైపింగ్ చేస్తామో ఆ స్వైపింగ్ మిషన్ వెళ్ళినప్పుడు మనము దాంట్లో స్వైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. ఈ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డ్తో మనం స్వైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఆ పిఓఎస్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ పిఓఎస్ మిషన్ దగ్గర మనము ట్యాప్ చేస్తే సరిపోతుంది. దాని దగ్గరలో పెడితే సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా దాంట్లోనే యాక్టివేట్ అయ్యి మనం జస్ట్ పిన్ నెంబర్ కొడితే మనకి ఎంత అమౌంట్ కట్ అవ్వాలంటే అంత అమౌంట్ అనేది కట్ అవుతుంది. స్వైపింగ్ చేయకుండానే అమౌంట్ అనేది మనము దాంట్లో ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు ఈ పిఓఎస్ మిషన్ ద్వారా. సో ఈ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డును ఎవరు తీసుకొని వచ్చారంటే ఎస్బీఐ తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఏ సంస్థతో కలిసి అంటే మన భారతీయ రైల్వేకి సంబంధించిన సంస్థ అయిన ఐఆర్సిటిసికి సంబంధించి వీళ్ళతో కలిసి తీసుకురావడం జరిగింది. సో ఐఆర్సిటిసితో కలిసి ఎందుకు తీసుకొని వచ్చారు అని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏదైతే ఐఆర్సిటిసిలో మనం చూసుకుంటే ఎక్కువగా ట్రైన్ టికెట్స్ అలాగే రైల్వే శాఖకు సంబంధించి ఫుడ్ కానీ సో ఇలాంటివన్నీ బుక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ ఎస్బీఐ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డ్తో మనం బుక్ చేసుకుంటే మనకు చాలా ఆఫర్స్ అనేవి ఈ రెండు సంస్థలు కలిసి ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఆఫర్స్ మినిమం చూసుకుంటే 10% ఆఫర్ నుండి స్టార్ట్ అవుతుందంట. సో ఈ విధంగా చాలా ఆఫర్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ రెండు సంస్థలు కలిసి ఈ క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది కూడా రూపే క్రెడిట్ కార్డు. ఓకేనా, రూపే క్రెడిట్ కార్డు. సో దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో మెయిన్గా చూసుకుంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయితే వాడడం అయితే జరిగిందంట. ఈరోజు మనం మెయిన్గా చూసుకుంటే మన భారతదేశానికి సంబంధించి రాఫెల్ యుద్ధ విమానాలు ఆఫ్టర్నూన్ 2 గంటలకు చూసుకుంటే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఏదైతే అంబాలా ఎయిర్ బేస్ ఉందో, అంబాలా ఎయిర్ బేస్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే హర్యానాలో ఉంది. ఓకేనా, అంబాలా ఎయిర్ బేస్ ఎక్కడ ఉంది అంటే హర్యానాలో ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చూసుకుంటే 5 ఫ్రాన్స్ నుండి వచ్చిన యుద్ధ విమానాలు, రాఫెల్ యుద్ధ విమానాలు సో అంబాలా యుద్ధ క్షేత్రానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఎయిర్ బేస్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. సో ఎన్ని వచ్చాయంటే ఫ్రాన్స్ నుండి నిన్ననే మనం చెప్పుకోవడం జరిగింది 5 రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే దీనికి సంబంధించి రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారత పైలట్ ఎవరు, మన భారతదేశానికి చెందిన పైలట్ దీన్ని నడిపిన వాళ్ళు ఎవరు అని చూసుకుంటే ఫ్రాన్స్ నుండి మన భారతదేశానికి సంబంధించి హిలాల్ అహ్మద్ చూసుకుంటే ఇక్కడ ఫ్రాన్స్ నుండి తీసుకొని వచ్చేటప్పుడు ఈయన మన భారతదేశ పైలట్గా దాన్ని రాఫెల్ యుద్ధ విమానాలని మొదటగా నడపడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి సమాచారం అయితే చూసుకుందాం. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారతీయ పైలట్గా హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు. ఫ్రాన్స్ నుంచి వస్తున్న తొలి బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన అవకాశం పొందారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా మార్చే ప్రక్రియలో ఆయన పాలుపంచుకున్నారు. భారత వైమానిక దళ అధికారిగా ఆయన మిరేజ్ 2000 MiG-21 కిరణ్ యుద్ధ విమానాలను 3000 ఫ్లయింగ్ అవర్స్ విజయవంతంగా ప్రమాదరహితంగా ముగించిన చరిత్ర ఆయనకైతే ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఘనత అయితే సాధించడం అయితే జరిగింది. సో ఇంతకు ముందు కూడా ఆయన మిరేజ్ 2000 MiG-21 కిరణ్ యుద్ధ విమానాలను 3000 ఫ్లయింగ్ అవర్స్ చూసుకుంటే విజయవంతంగా ఆయన నడపడం అయితే జరిగింది. అది కూడా ప్రమాదరహితంగా. సో ఆయన్నే ఇక్కడ పైలట్గా అయితే రావడం అయితే జరిగింది. ఫ్రాన్స్ నుండి కూడా ఆయనే తీసుకురావడం అయితే జరిగింది. సో హిలాల్ అహ్మద్ గుర్తుపెట్టుకోండి.
మలేషియా మాజీ ప్రధాని అయిన ఎవరికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు అని చూసుకుంటే నజీబ్ రజాక్ చూసుకుంటే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఈయనకి చూసుకుంటే 12 ఏళ్ల జైలు శిక్ష అయితే పడడం అయితే జరిగింది. సో ఈయన ఎవరు అంటే మలేషియా మాజీ ప్రధాని ఎన్నేళ్ళు జైలు శిక్ష అంటే 12 ఏళ్ళు జైలు శిక్ష పడింది. సో ఎవరు అంటే నజీబ్ రజాక్. సో ప్రభుత్వ నిధుల కుంభకోణం కేసులో మలేషియా మాజీ ప్రధాని రజాక్కు దోషిగా తేల్చిన కోర్టు 12 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. మరో 2 కేసుల్లో విశ్వాస ఉల్లంఘన, మనీ లాండరింగ్ వ్యవహారాల్లో 10 ఏళ్లు చొప్పున జైలు శిక్ష విధించారు. ఈ మొత్తం శిక్షలు అమలు చేయనున్నారు అని చెప్పి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ 12 ఇయర్స్, తర్వాత ఇక్కడ 10 ఇయర్స్, టోటల్గా 22 ఇయర్స్ ఏమైనా గడుపుతారేమో అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. సో అలా కాదు. సో ఈ జైలు శిక్షలన్నీ ఒకేసారి విధిస్తారు. ఈ 12 కానీ 10 అంటే ఈ 10 సంవత్సరాలు కూడా దీనిలోనే పోతుంది. టోటల్గా ఆయన జైలు శిక్ష 12 సంవత్సరాలు అయితే విధిస్తారు. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో టోటల్గా 12 ఏళ్ళు జైలు శిక్ష అయితే పడడం అయితే జరిగింది మలేషియా మాజీ ప్రధాని అయిన నజీబ్ రజాక్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మొదటి స్థానం ఎవరికి దక్కింది అని చూసుకుంటే విరాట్ కోహ్లీ దక్కడం అయితే జరిగింది. సో ఇక్కడ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో చూసుకుంటే భారతదేశానికి చెందిన ఇక్కడ విరాట్ కోహ్లీకి వన్డే ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్ దక్కింది. సెకండ్ ప్లేస్ చూసుకుంటే భారతదేశానికి చెందిన రోహిత్ శర్మకే దక్కింది. ఓకేనా. సో విరాట్ కోహ్లీ పాయింట్స్ చూసుకుంటే టాప్లో ఉన్నాడు కాబట్టి 871 పాయింట్లు. రోహిత్ శర్మ చూసుకుంటే మన భారతదేశానికి సంబంధించి రోహిత్ శర్మకు సెకండ్ ప్లేస్ దక్కింది. ఆయన 855 పాయింట్లు. అలాగే థర్డ్ ప్లేయర్ చూసుకుంటే ఈ వన్డే ర్యాంకింగ్స్లో థర్డ్ ర్యాంక్ చూసుకుంటే పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజామ్ అయితే దక్కింది. సో 829 పాయింట్లు. అలాగే బౌలర్లలో చూసుకుంటే మన భారతదేశానికి చెందిన బుమ్రా ఉన్నాడు కదా, జస్ప్రీత్ బుమ్రా. సో ఆయనకి చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రాకి సెకండ్ ప్లేస్ అయితే దక్కింది. ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే బౌలర్లలో ఇక్కడ న్యూజిలాండ్ ప్లేయర్ ఏదైతే బౌల్డ్ ఉన్నాడో ఆయనకి 722 పాయింట్లతో ఆయన ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. సో బుమ్రా చూసుకుంటే 719 పాయింట్లతో సెకండ్ ప్లేస్ అయితే దక్కించుకున్నాడు. తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నట్టు గుర్తించారు అని చూసుకుంటే 48. నిన్న 60 అన్నాను కదా, సో కరెక్ట్ చేసుకోండి. తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నాయని చూసుకుంటే 48 పులులు ఉన్నాయంట. మ్యాక్సిమం శ్రీశైలము, నాగార్జున సంరక్షణ ప్రాంతాల్లోనే 43 వరకు ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో మరియు మధ్యప్రదేశ్లో చూసుకుంటే పులులు తిరిగే ప్రాంతాలు పెరిగినట్లు కూడా గుర్తించడం అయితే జరిగింది. ఏదైతే శేషాచలం బయోస్పియర్ ఉందో సో అక్కడ కూడా పులులు ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది. అక్కడ కూడా ఒక 8 పులుల దాకా ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం సంరక్షణ కేంద్రం నుండి అక్కడ దాకా వస్తున్నాయంట, ఒక 8 పులులు. సో మధ్యప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పులులు తిరిగే ప్రాంతం కూడా పెరిగినట్లు ఇక్కడ తాజా రిపోర్ట్ అయితే తెలియజేస్తోంది. మన ఆంధ్రప్రదేశ్లో 48 పులులు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్ క్విక్ పేరుతో ఏ నగరంలో 90 నిమిషాల డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది అని చూసుకుంటే బెంగళూరులో. సో ఈ ఫ్లిప్కార్ట్ కానీ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, ఏ సంస్థ అయినా తీసుకోండి, ఈ కామర్స్ సంస్థలు మొట్టమొదటిగా ఏదైనా ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలన్నా, లాంచ్ చేయాలన్నా మ్యాక్సిమం బెంగళూరునే ప్రిఫర్ చేస్తాయి. ఎందుకు అంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఎక్కువగా ఈ కామర్స్ వెబ్సైట్స్ని ఎక్కువగా వాడే వాళ్ళు ఎక్కువగా బెంగళూరులోనే ఉన్నారు. కాబట్టి ఏదైనా సంస్థ ఏదైనా ఇలాంటి ట్రయల్స్ చూడాలి అనుకుంటే మొట్టమొదటిగా బెంగళూరులోనే ట్రయల్స్ అయితే వేస్తారు. ఏ సంస్థ, ఈ కామర్స్ సంస్థ అలాగే స్టార్టప్ సంస్థలు ఎక్కువగా ప్రారంభమయ్యేది కూడా బెంగళూరులోనే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఫ్లిప్కార్ట్ క్విక్ పేరుతో 90 మినిట్స్లో, కేవలం 90 మినిట్స్లో అంటే మనం ఆర్డర్ పెట్టిన 1.5 అవర్లో ఇక్కడ డెలివరీ చేసేటట్టు కొత్తగా ఒక అవకాశం అయితే కల్పిస్తోంది ఫ్లిప్కార్ట్ క్విక్ అనే పేరుతో. సో ఈ ఫ్లిప్కార్ట్ క్విక్ యూజ్ చేసుకోవాలంటే మనము 29 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా మనకు ఛార్జ్ అనేది చేస్తారు. ఫ్రీగా అయితే కాదు. ఈ ఫ్లిప్కార్ట్ క్విక్ మనం యూజ్ చేసుకోవాలంటే డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రాగా 29 రూపీస్ అవుతాయి. ఒక ఆర్డర్కి 29 రూపీస్ అవుతాయి. ఫస్ట్ వీళ్ళు చూసుకుంటే బెంగళూరులో దీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరో 6 నగరాల్లో ఇలాంటి అవకాశం కూడా కల్పిస్తాం త్వరలోనే అని చెప్పి కూడా ప్రకటించడం అయితే జరిగింది. టోటల్గా 2000 ప్రోడక్ట్స్ అయితే డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నామని అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఎక్కువ షేర్స్ ఎక్కువ ఎవరికి ఉన్నాయంటే వాల్మార్ట్ సంస్థకు అయితే ఉన్నాయి. ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే ఎస్ఎస్ రావత్ అయితే నియమితులైతే అవడం అయితే జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసిన శాఖ ఇది ఏపీ జీసీఐఎల్, ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓకేనా, ఐసీఎల్, ఓకేనా, ఏపీజీఐసీఎల్, ఓకేనా, ఏపీజీఐసీఎల్ చైర్మన్గా ఇక్కడ
ఎస్ఎస్ రావత్ అయితే నియమితులైతే అవడం అయితే జరిగింది ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా. ఓకేనా? సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. ఇప్పుడైతే ఒకసారి మనము ఎడిటోరియల్ ఒకటి కట్ చేయడం జరిగింది. సో దాన్ని అయితే చూసుకుందాం. పులులకు సంబంధించిందే ఈరోజు గ్లోబల్ టైగర్స్ డే కదా. సో దానికి సంబంధించి మనకు తాజాగా చూసుకుంటే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు చూసుకుంటే కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. సో అదైతే ఎడిటోరియల్గా అయితే రావడం అయితే జరిగింది. సో దాన్ని కట్ చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ ఇప్పుడైతే మనం చూసుకుందాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చూడండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. వెళ్ళేటప్పుడు ఈ వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి క్విక్ రివిజన్ చేసేసిన తర్వాత మనం ఎడిటోరియల్ చూద్దాం. ఎందుకంటే కొంతమందికి ఎడిటోరియల్ అది ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి చాలామంది క్విక్ రివిజన్ కూడా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడైతే మనం క్విక్ రివిజన్ చేద్దాం, దాని తర్వాత ఎడిటోరియల్ అయితే చెప్తాను. కాశ్మీరీ వేర్పాటు వాద నేత అయిన ఎవరికి పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషానే పాకిస్తాన్ అందజేయాలని చెప్పి నిర్ణయించారంటే సయ్యద్ అలీ గిలానీ. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఆధారంగా ఢిల్లీలో నైట్రోజన్ డయాక్సైడ్ శాతం ఎంత తగ్గింది అంటే 70%. ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా ఐసిస్ టెర్రరిస్టులు ఏ రాష్ట్రాల్లో పెరుగుతున్నారంటే కేరళ, కర్ణాటక. ఎస్బీఐ ఏ సంస్థతో కలిసి కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డును తీసుకొని వచ్చిందంటే ఐఆర్సిటిసి. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత్ పైలట్ ఎవరు అంటే తొలి పైలట్ హిలాల్ అహ్మద్. మలేషియా మాజీ ప్రధాని అయిన ఎవరికి 12 ఏళ్లు జైలు శిక్ష విధించారంటే నజీబ్ రజాక్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మొదటి స్థానం ఎవరికి దక్కిందంటే విరాట్ కోహ్లీ. తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నాయని చూసుకుంటే 48. ఫ్లిప్కార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్ క్విక్ పేరుతో ఏ నగరంలో 90 నిమిషాలు డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించిందంటే బెంగళూరు. ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఎస్ఎస్ రావత్. ఇప్పుడైతే ఎడిటోరియల్ అయితే చూసుకుందాం. ఎడిటోరియల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అందుకే నేను ఈరోజు కట్ చేయడం జరిగింది. కొంచెం స్లోగా అయితే చదువుతాను. ప్రపంచానికి ఆదర్శంగా మన పులుల సంరక్షణ. ఓకే, ప్రకృతిని ప్రేమించే దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. అత్యధిక విస్తీర్ణంలో పులుల ఆవాస ప్రాంతాలున్న దేశాల్లో భారత్ది ప్రథమ స్థానం. ప్రపంచంలోని మొత్తం పులులలో 70% భారతదేశంలోనే ఉన్నాయి. నిన్న మన భారతదేశంలో కాదు, ఫస్ట్ పులులు ఎక్కువ ఉన్నింది చైనా, యుఎస్ అని చెప్పాను కదా. సో కాదు, ఇప్పుడు నేను అఫీషియల్గా వికీపీడియాలో కూడా చూడడం అయితే జరిగింది. సో మన భారతదేశంలోనే ఎక్కువగా పులులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మన ఆర్టికల్ ప్రకారం ప్రకాష్ జవదేకర్ గారు చెప్పిన విషయాల ప్రకారం 70% అంటున్నారు, కానీ నేను వికీపీడియాలో చెక్ చేస్తే 80%, ప్రపంచంలో ఉండే పులుల్లో 80% మన భారతదేశంలోనే ఉన్నాయంట ప్రజెంట్. ఓకే, మన దేశంలో పులుల జనాభా 2967. పులుల సంరక్షణలో ఇది అతిపెద్ద విజయం. ఈ రంగంలో మన దేశం ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, ఈ విజయం దేశంలో నెలకొన్న ఉత్తమమైన జీవ వైవిధ్యాన్ని సగర్వంగా చాటుతోంది. భారతదేశం చేపట్టిన పులుల జనాభా సేకరణ సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ మధ్య ప్రసిద్ధి గిన్నీస్ బుక్ రికార్డ్స్ సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని తమ పుస్తకంలో నమోదు చేశారు. ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. అత్యధిక కెమెరాలు పెట్టి సో ఈ పులుల గణన చేశారు అని చెప్పి, అది గిన్నీస్ రికార్డులో ఎక్కింది అని చెప్పి రీసెంట్గా చెప్పడం అయితే జరిగింది కదా. దేశవ్యాప్తంగా అడవుల్లో 25,000 కెమెరా ట్రాపులను అమర్చి 35 మిలియన్ చిత్రాలను తీయడం జరిగింది. ఈ ఫోటోలు అన్నిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో స్కాన్ చేశారు. ఇది ప్రపంచంలోనే భారీ కార్యక్రమం. 2010లో పీటర్స్బర్గ్ ప్రకటన వెలువడింది. పులుల జనాభాను రెట్టింపు చేస్తామని ఆ సందర్భంగా భారతదేశం ప్రతిన బూనింది. ఆ ప్రకారం ఒక కార్యక్రమాన్ని రూపొందించి గడువుకు 4 సంవత్సరాలు ముందుగానే లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. పులులకు సంబంధించి కేవలం 9 రక్షిత అరణ్యాలతో 1973లో ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇప్పుడు చూసుకుంటే దేశవ్యాప్తంగా 72,000 చదరపు కిలోమీటర్లలో భూభాగంలో 50 రక్షిత అరణ్యాలను కలిగి ఉన్నాం. 1973లో చూసుకుంటే 9 మాత్రమే ఉండేవి, ఇప్పుడు చూసుకుంటే 50 ఉన్నాయి. వీటిని స్వేచ్ఛాయుత నిర్వహణ,
సమర్థల ఆధారంగా మదింపు చేయడం జరుగుతోంది. ఈ విషయంలో 21వ రక్షిత అరణ్యాలు ఉన్నత విభాగం కిందకు వస్తున్నాయి. 17 రక్షిత అరణ్యాలు ప్రశంసనీయమని విభాగం కిందకు, మిగతా 12 పర్వాలేదు విభాగం కిందకు వస్తున్నాయి. పులులకు సంబంధించి ఏ రక్షిత అరణ్యము కూడా బాగా లేదని విభాగం కిందకు రాలేదు. ఓకేనా. శాస్త్రీయంగా పద్ధతిగా చేపట్టిన పులుల సంరక్షణ కార్యక్రమం కారణంగా ఈ విజయం సాధించడం జరిగింది. దేశవ్యాప్తంగా పులుల భద్రతకు సంబంధించి పర్యవేక్షణలో ఇదో రకంగా చూసుకుంటే పెరగడం కూడా ఆ విజయానికి మరో ముఖ్యమైన కారణం. పులుల వేటకు సంబంధించి వ్యవస్థీకృతంగా జరుగుతున్న అన్ని చీకటి కార్యకలాపాలను అరికట్టడం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే పులులు తమ సంతతి వేగంగా పెంచుతాయి. దేశవ్యాప్తంగా ఆ వన్యప్రాణులకు మరింత సంరక్షణ కల్పించడం వల్ల పులుల సంతతి పెరగడానికి ప్రోత్సాహం లభిస్తోంది. దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గ్రామాలను స్వచ్ఛందంగా తొలగించి సంబంధిత గ్రామస్తులను ఇతర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేస్తున్నాం. మెయిన్గా చెప్పాలంటే ఈ నాగార్జున శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉంది కదా, సో అక్కడ ఎక్కువ చూసుకుంటే కొన్ని గిరిజన గ్రామాలను ఖాళీ చేయడం జరిగింది. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా చేయాలని చెప్పి సో అక్కడ కొన్ని గ్రామాలను అయితే ఖాళీ చేయడం అయితే జరిగింది. వీటి సంరక్షణ కోసం మానవుల ఎవరైతే ఉన్నారో గిరిజన గ్రామాల్లో వాళ్ళని కూడా ఖాళీ చేయడం జరిగింది. సో చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో వన్యప్రాణులకు. తద్వారా పులుల సంచారానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటికి కావాల్సినంత సంచార ప్రాంతం లభిస్తోంది. ప్రకృతిలోని ఆహార చక్రం ప్రధాన భాగంలో పులి ఉంటుంది. అందుకే దేశంలో పులుల సంఖ్యను పెంచుకోవాల్సి ఉంటుంది. వీటి సంరక్షణ అనేది దేశంలో నెలకొన్న అద్భుతమైన జీవ వైవిధ్య పరిరక్షణకు సంకేతంగా నిలుస్తోంది. దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది అంటే ఆయా ప్రాంతాల్లో ఇతర జంతువుల నివాసాలు సరైన స్థితిలో ఉన్నట్టే. సో ఇక్కడైతే మెయిన్ పాయింట్ అయితే రాశారో చూద్దాం. భారత్లో పులుల జనాభా అత్యధిక స్థాయిలో వర్ధిల్లడం మన దేశంలోని విశిష్ట జీవ వైవిధ్యతకు, దాన్ని శాస్త్రీయంగా సంరక్షిస్తున్న తీరుకు నిదర్శనం. పులుల సంరక్షణ కార్యక్రమం ఆత్మ నిర్భరతకు ఒక ఉన్నతమైన ఉదాహరణకు నిలిచిన భారత్ సంకల్పించుతోంది. అలాగే వాతావరణ మార్పు, సో ఇవన్నీ చూసుకుంటే పులుల సంరక్షణకు సంబంధించి మనం ఒక వినూత్న పద్ధతిని అమలు చేస్తున్నాం. అనాథగా మిగిలిపోతున్న చిన్నారి పులులను, వృద్ధ వ్యాఘ్రాలను, గాయపడిన పులులను సంరక్షించడానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను తయారు చేసి అమలు చేయడమే ఆ పద్ధతి. సమీప గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను పెంచుకునే జంతువులపై పులులు దాడిని అరికట్టడం కోసం కూడా ఈ ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లక్ష్యాలని ఒకటిగా ఉన్నది. పులుల సంరక్షణ విషయంలో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయిలో మనం ఉన్నాం. మనం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, అనుభవాలే గ్లోబల్ టైగర్ ఫోరం ద్వారా పలు దేశాల్లో పంచుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి థాయిలాండ్, మలేషియా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా దేశాల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి అధికారులకు సామర్థ్య నిర్మాణ వర్క్షాప్లను నిర్వహించడం జరిగింది. ఆయా రక్షిత అరణ్యాల్లో పులులు సంచారం పునః ప్రారంభించాలంటే అనుభవాలను కంబోడియా, రష్యాలతో పంచుకున్నాం. పులుల జనాభా కలిగి పలు దేశాలు అటవీ అధికారులు మన దేశంలోని పులుల రక్షిత అరణ్యాలను సందర్శిస్తున్నారు. పులుల జనాభా కలిగిన 13 దేశాల్లో మన దేశం పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. సుందర్బన్స్ ఎక్కడుంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. సుందర్బన్ అడవుల్లో పులులు స్థితిగతులపై భారత్, బంగ్లాదేశ్ కలిసి ఉమ్మడిగా ఒక నివేదిక వెలువరించాయి. పులుల పర్యవేక్షణకు సంబంధించి వినూతమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం, మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్ను ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీదకు తీసుకుపోయాము. దేశంలోని పులులు సంబంధించి 50 రక్షిత అరణ్యాలకు దీన్ని విస్తరించడం జరిగింది. ఇక అరణ్యాల్లోని ఎత్తైన
ప్రాంతాల్లో పులుల జనాభా పెంపొందించడంపై ప్రస్తుతం మనం దృష్టి కేంద్రీకరించాం. దీనికి సంబంధించి ఫలితాలు కూడా ప్రోత్సాహకంగా ఉన్నాయి. అత్యధిక పులుల జనాభా కలిగి ఉండడం అనేది దేశంలోనే నెలకొన్న విశిష్టమైన జీవ వైవిధ్యకు, దాన్ని శాస్త్రీయంగా సంరక్షిస్తున్న తీరుకు నిదర్శనం. వాతావరణ మార్పులకు సంబంధించి సవాళ్లను ఎదుర్కొనే సమయంలో మనం చేపట్టే చర్యలను ఈ ఉన్నతమైన జీవ వైవిధ్యాన్ని పునాదిగా తీసుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాల్లో 2.5 మిలియన్ టన్నుల కార్బన్ను తొలగించడానికి మనం నిర్ణయం తీసుకున్నాం. ఇది అతిపెద్ద లక్ష్యం. అడవుల్లోనూ అడవుల వెలుపల చెట్ల సంఖ్యను పెంచుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఉంది. మన దేశం పునః వినియోగ శక్తిని లక్ష్యాలను ప్రకటించింది. దీనికి సంబంధించి దేశంలో అవసరమయ్యే శక్తి సామర్థ్య మిశ్రమాల్లో 37% పునః వినియోగ శక్తికి సంబంధించిందే. సౌర పవన వనరుల ద్వారా 87 GW శక్తిని ఉత్పత్తి చేసుకోవడం జరిగింది. జీవ ఇంధనం ద్వారా పనిచేసే జెట్ విమానాన్ని ప్రజలు రవాణాకు ఉపయోగించాం. ఇక బొగ్గు ఉత్పత్తికి సంబంధించి ప్రతి టన్నుకు $6 కార్బన్ పన్నును వేయడం జరిగింది. పెట్రోల్ డీజిల్ పైన కూడా ఒక విధమైన కార్బన్ పన్నును వేస్తున్నాం. BS6 అనే ప్రమాణాన్ని భారతదేశం మారిపోయింది. ఇది యూరో 6 అనే ప్రమాణానికి సమానం. ఇప్పుడు దేశంలోని అన్ని ఇంధనాలు, వాహనాలు BS6 ప్రమాణానికి అనుగుణంగా ఉన్నాయి. అంటే అది వాహన కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్యారిస్ ఒప్పందంపై మన దేశం సంతకం చేసింది. ఆ ఒడింబడికకు కట్టుబడి చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. చాలా దేశాలు సాధించిన లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగుతోంది అని చెప్పి ఈరోజు ప్రకాష్ జవదేకర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి. ఇది ఈరోజుకి సంబంధించిన మెయిన్ ఎడిటోరియల్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎడిటోరియల్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.